గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ఛానల్లో ఒక నెల క్రితమే 2024 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాలలో అనుకూలంగా ఉంటుంది, ఏ గ్రహాలు అనుకూలించట్లేదు, వృత్తి, ఉద్యోగ, విద్య, సంతాన, వివాహ సంబంధిత విషయాల్లో ఎలా ఉంటుంది అని ఒక స్పెషల్ వీడియో చేయటం జరిగింది. దానితో పాటుగా వృశ్చిక రాశిలో ఉండే 3 నక్షత్రాల వారికి ఎలా ఉంటుంది అన్న అంశం పైన కూడా సపరేట్ వీడియోస్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 2024 నుండి 2025 వరకు శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి నవగ్రహాలలో ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా లేవు, ఆ అననుకూలంగా ఉన్న గ్రహాలు ఇచ్చే ప్రతికూల ప్రభావం నుండి తప్పించుకోవటానికి ఎటువంటి పరిహారాలను పాటించాలి, ఎటువంటి స్తోత్రాన్ని పారాయణం చేయాలి, ఎటువంటి దానాలను ఇవ్వాలి అని చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ముందుగా ఈ వృశ్చిక రాశి వారికి 2024 సంవత్సరంలో గోచారం ఎలా ఉందంటే, ఈ సంవత్సరం అంతా కూడా 4వ ఇంట్లో అనగా కుంభరాశిలో శని భగవానుడు సంచరిస్తాడండి. రాహువేమో మీనరాశిలో ఉన్నాడు, అంటే 5వ ఇంట్లో సంచరిస్తాడు. కేతువేమో 11వ ఇంట్లో అనగా కన్యా రాశిలో సంచరిస్తాడు. మే 1వ తారీఖు వరకు మేషరాశిలో గురువు సంచరిస్తూ 1వ తారీఖు తర్వాత వృషభ రాశిలో సంచరిస్తాడు, అంటే మీ 7వ ఇంట్లో సంచరిస్తాడు. ఈ గోచారాన్ని బట్టి చూసినట్లయితే నవగ్రహాలలో మీకు గురువు అనుకూలంగా లేడు, శని భగవానుడు అనుకూలంగా లేడు, రాహువు కూడా అనుకూలంగా లేడు. కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలను కనుక మీరు ఆచరించినట్లయితే ఈ గ్రహాలు ఇచ్చే ప్రతికూల ప్రభావం నుండి వృశ్చిక రాశి వారు బయటపడగలుగుతారు. ముందుగా 4వ ఇంట్లో శని భగవానుడి యొక్క గోచారం కారణంగా విద్యా విషయంలో, ఆరోగ్య విషయంలో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి శని భగవానుడికి సరైన పరిహారాలను పాటించాలి. అప్పుడే శని భగవానుడు ఇచ్చే చెడు ఫలితాలు అనేవి తగ్గుతాయి. దీనికి గాను ప్రతి శనివారం కూడా శని భగవానుడికి పూజ చేయటం కానీ, శని స్తోత్ర పారాయణం చేయటం, శని మంత్ర జపం చేయటం మంచిది. కుదిరినట్లయితే హనుమాన్ చాలీసాను పారాయణం చేయటం, హనుమాన్ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా శని భగవానుడు ఇచ్చే ప్రతికూల ప్రభావం నుండి వృశ్చిక రాశి వారు బయటపడగలుగుతారు. ఒకవేళ మీకు కుదిరినట్లయితే శని భగవానుడి యొక్క యంత్రాన్ని దానంగా ఇవ్వగలిగినట్లయితే, లేదా ఇనుప వస్తువులను ఇనుము రూపంలో ఉండే ఏ వస్తువునైనా సరే శనివారం నాడు కనుక దానంగా ఇచ్చినట్లయితే శని ఇచ్చే ప్రతికూల ప్రభావం అనేది వృశ్చిక రాశి వారిపైన తగ్గుతుంది. ఎందుకంటే నవగ్రహాలలో శని భగవానుడు మీరు చేసిన కర్మకు ప్రభువు. కాబట్టి శని యొక్క ప్రభావాల వల్ల ఒకేసారిగా రాత్రికి రాత్రే ఉద్యోగ వ్యాపారాలలో వృద్ధిని పొందుతారు. అదే సమయంలో శని భగవానుడు కనుక జాతకంలో అననుకూలంగా ఉన్నట్లయితే వ్యాపారంలో సమస్యలు రావటం, ఒకేసారిగా ఉద్యోగాన్ని కోల్పోవటం, అవాంఛిత ప్రదేశాలకు బదిలీలు అవ్వటం, పదోన్నతి, అప్పులు మొదలైన వాటిల్లో సమస్యలు ఎదురవుతాయి. కావున శని భగవానుడు ఇచ్చే ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవటానికి శని భగవానుడికి సంబంధించిన పరిహారాలను తప్పకుండా పాటించాలి. ఈ 2024 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి నలుపు రంగు ఎంత ఇష్టమైనప్పటికీ కూడా నలుపు రంగు దుస్తులను మాత్రం నివారించండి. అంటే పూర్తిగా బ్లాక్ కలర్లో ఉన్న దుస్తులను మాత్రం వాడటాన్ని తగ్గించండి. మద్యాన్ని, మాంసాన్ని కూడా ఎంత తక్కువగా తింటే అంత మంచిది. అలాగే రాత్రిపూట పాలు తాగవద్దు. రబ్బరు కానీ, ఇనుముకు సంబంధించిన వస్తువులను శనివారం నాడు కొనకండి. శని భగవానుని ప్రసన్నం చేసుకోవటానికి శనివారం నాడు ఉపవాసం ఉండటం కానీ, లేదా శని దేవాలయానికి వెళ్ళి దీపాన్ని వెలిగించటం, ఇనుప వస్తువులను దానంగా ఇవ్వటం, నల్లటి వస్త్రాలను దానంగా ఇవ్వటం, మినుములను దానంగా ఇవ్వటం,
ఇనుముతో చేసిన వస్తువులను దానంగా ఇవ్వటం, నూనెను దానంగా ఇవ్వటం, నల్ల నువ్వులను దానంగా ఇవ్వటం వల్ల శని భగవానుడు ఇచ్చే ప్రతికూల ప్రభావం నుండి బయటపడగలుగుతారు. మీరు ప్రతి శనివారం కూడా ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్చరాయ నమః లేదా ఓం సం శనేశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించినట్లయితే శని భగవానుడిచ్చే ప్రతికూల ప్రభావం అనేది వృశ్చిక రాశి వారిపైన తగ్గుతుంది. అలాగే మీకు కుదిరినట్లయితే వృశ్చిక రాశి వారు ఏ ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇంటి గుమ్మానికి గుర్రపు నాడాన్ని కట్టి ప్రతి శనివారం కనుక ఆ గుర్రపు నాడాన్ని శని భగవానుడిలాగా భావించి ధూపాన్ని కనుక వేసినట్లయితే శని భగవానుడిని ప్రసన్నం చేసుకోగలుగుతారు. అలాగే ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇంటి గుమ్మానికి కట్టిన గుర్రపు నాడాన్ని నమస్కరించి ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళినట్లయితే ఆ పనులన్నీ కూడా మీకు అనుకూలంగా జరుగుతాయి. శని భగవానుడితో పాటు మీకు రాహువు కూడా అనుకూలించట్లేదండి. ఈ సంవత్సరం అంతా కూడా 5వ ఇంట్లో రాహు భగవానుడు సంచరిస్తాడు. కాబట్టి రాహు ఇచ్చే చెడు ఫలితాలను తగ్గించుకోవటానికి ప్రతి శనివారం కూడా రాహు స్తోత్రాన్ని పారాయణం చేయటం, రాహు మంత్ర జపం చేయటం మంచిది. దీనితో పాటుగా దుర్గా స్తోత్ర పారాయణం చేయటం, దుర్గా సప్తసతి పారాయణం చేయటం వల్ల రాహువు ఇచ్చే చెడు ప్రభావం అనేది వృశ్చిక రాశి వారిపైన తగ్గుతుంది. రాహు భగవానుడి శాంతి కోసం వృశ్చిక రాశి జాతకులు 2024 సంవత్సరంలో ఏదో ఒక బుధవారం నాడు ఆవాలను, నువ్వులను, బియ్యాన్ని, గోధుమలను, నీలం రంగు వస్త్రాన్ని కానీ లేదా గోధుమ రంగు వస్త్రాన్ని కనుక దానంగా ఇవ్వగలిగినట్లయితే బుధవారం సాయంత్రం నాడు కనుక ఈ వస్తువులను ఎవరికైనా దానంగా ఇవ్వగలిగినట్లయితే రాహు భగవానుడు ఇచ్చే ప్రతికూల ప్రభావం నుండి బయటపడగలుగుతారు. అలాగే ఓం బ్రాం భ్రీం బ్రౌం సహ రాహవే నమః అనే మంత్రాన్ని, దీనిని రాహు బీజ మంత్రం అంటారండి. ఈ మంత్రాన్ని కనుక ప్రతి బుధవారం నాడు 108 సార్లు పఠించినట్లయితే రాహు ఇచ్చే ప్రతికూల ప్రభావం నుండి బయటపడగలుగుతారు. ఎందుకంటే మన జాతకంలో కనుక రాహు అనుకూలంగా లేకపోతే మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది, ఆర్థికంగా నష్టపోయే సంఘటనలు ఎదురవుతాయి, సమన్వయ లోపం మొదలవుతుంది. కాబట్టి ఇటువంటి ప్రతికూల ప్రభావం అనేది వృశ్చిక రాశి వారిపైన పడవు. అలాగే ఈ సంవత్సరం మే 1వ తారీఖు వరకు గురువు యొక్క గోచారం కూడా 6వ ఇంట్లో ఉంటుంది. కాబట్టి మీకు అనుకూలంగా ఉండదండి. గురువు యొక్క చెడు ప్రభావాన్ని తగ్గించుకోవటానికి ప్రతిరోజు కూడా పడుకునే ముందైనా మీరు స్నానం చేసిన తర్వాత దక్షిణామూర్తి పటం కనుక మీ ఇంట్లో ఉన్నట్లయితే తీక్షణంగా దక్షిణామూర్తి పటాన్ని ఒక 15 నిమిషాలు చూసినట్లయితే మీ మనసులో ఉన్న బాధలన్నీ కూడా తగ్గిపోతాయి. మీరు ఏమీ చేయనక్కర్లేదండి. మనసారా నమస్కరించి దక్షిణామూర్తి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ అదే పనిగా 15 నిమిషాలు చూడండి. మీ మనసులో ఉన్న బాధలన్నీ కూడా తగ్గిపోతాయి. వృశ్చిక రాశి వారు ప్రతి గురువారం కూడా ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః లేదా ఓం భ్రూం బృహస్పతేయ నమః అనే మంత్రాన్ని ప్రతి గురువారం 108 సార్లు పఠించాలి. మీరు దానం ఇవ్వవలసిన వస్తువుల విషయానికి వస్తే ఏదో ఒక గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలను కానీ, ముడి ఉప్పుని కానీ, చదువుకునే పిల్లలకు పుస్తకాలను కానీ లేదా చదువుకు సంబంధించిన వస్తువులని కనుక దానంగా ఇవ్వగలిగినట్లయితే గురు శాంతి జరుగుతుంది. అంటే వృశ్చిక రాశి వారికి దాదాపు అన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయండి. కొన్ని సందర్భాలలో అంటే మే 1వ తారీఖు వరకు మాత్రమే గురువు అనుకూలించట్లేదు. గురువుతో పాటుగా శని భగవానుడు, రాహు యొక్క ప్రతికూల ప్రభావం అనేది మీ పైన ఉంటుంది. కానీ మిగిలిన గ్రహాలన్నీ కూడా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ 3 గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావం అనేది మీ పైన పడకుండా ఉండటానికి ఇటువంటి పరిహారాలను కనుక పాటించినట్లయితే 2024 సంవత్సరంలో అష్టైశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో బాగా ధనాన్ని సంపాదించి ఆనందంగా ఉంటారు.
కాబట్టి వృశ్చిక రాశి వారు బుధవారం రాహువుకు సంబంధించిన వస్తువులను దానంగా ఇవ్వటం, రాహుగ్రహ మంత్రాన్ని పఠించటం, రాహు స్తోత్ర పారాయణం చేయటం కానీ, దుర్గా స్తోత్ర పారాయణం చేయటం కానీ, గురువారం నాడు గురువుకు సంబంధించిన వస్తువులను దానంగా ఇవ్వటం, చదువుకునే పిల్లలకు కాస్త సహాయ సహకారాలను అందించటం, శనివారం నాడు శని భగవానుడికి సంబంధించిన వస్తువులను దానంగా ఇవ్వటం, పెద్దవారిని గౌరవించటం, ఫిజికల్గా యాక్టివ్గా ఉండేలాగా చూసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యల నుండి కూడా బయటపడగలుగుతారు. ఇవి 2024 సంవత్సరంలో మీరు పాటించవలసిన పరిహారాలు. మన గురుబ్రహ్మ ఛానల్లో వృశ్చిక రాశికి సంబంధించి నెక్స్ట్ ఏ వీడియోస్ చేయాలో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.